అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేరేపణను బట్టి ఈ ఆడియో చేస్తున్నాను. దయచేసి పూర్తిగా వింటారని ఆశిస్తున్నాను. విషయం ఏంటంటే దేవుని రాకడ, దేవుని రాకడ, ర్యాప్చర్, సంఘము ఎత్తబడటము అని ఈ 2025 సెప్టెంబర్ 23, 24 సంఘం ఎత్తబడుతుందని ప్రవక్తల గ్రంథాలను ఆధారం చేసుకొని చాలామంది పెద్దల ద్వారా, సేవకుల ద్వారా బయలుపరచబడుతుంది. మనం చూస్తున్నాం కూడా. అయితే కొంతమందికి సందేహాలున్నాయి. అంటే ఇంకా దేవుడు చెప్పిన సూచనలు ఏది జరిగినట్టుగా కనబడట్లేదు, అప్పుడే రాకడేంటి? ఇంకా ఎర్రని పయ్యలు వధించినట్లు స్పష్టం లేదు, అప్పుడే దేవుని రాకడేంటి? సంఘం ఎత్తబడడం ఏంటి అని సందేహాల వెనుక పరిగెత్తడం కాకుండా మెలకువగా ఉండి వాక్యానికి లోబడుతూ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ సిద్ధపడితే మంచిది. ఈ విషయం పక్కన పెడితే మరి 2025 సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఏం జరుగుతుంది? వాక్యం ఏం చెప్తుంది? ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే కానీ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని. మరి న్యూస్లో చెప్తున్న వారందరూ అబద్ధమా? లేదు. ఎందుకంటే దేవుని పట్టణమైన ఇజ్రాయేలులో 2 రోజుల పండగ జరగబోతుంది. అదే బూరెల పండుగ. ఈ పండుగకి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆధారం ఏముందో చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 51వ వచనంలో చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అని చూస్తున్నాం. కడబూర అంటే చివరి బూర. ఆ కడబూర సమయమే ప్రస్తుతం ఇజ్రాయేలులో జరిగే బూరల పండగ. అర్థమవుతుంది కదండి? అసలు ఈ బూరల పండగ అంటే ఏంటి? ఇజ్రాయేలు నూతన సంవత్సరంగా జరుపుకునే పండగ. ఈ పండగ 2 రోజులు జరుపుకుంటారు. ఆ 2 రోజులలో ఇజ్రాయేలుల పెద్దలు పద్ధతి ప్రకారం బూరను 100 మార్లు ఊదడం జరుగుతుంది. ఈ 100 మార్లు ఊదడం వెనుక ప్రవచనాత్మక అర్థాలున్నాయి. సమయం చూసుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఈ కడబూర మ్రోగగానే సంఘం ఒక రెప్పపాటునే ఎత్తబడుతుంది అని నమ్మకం. మరి 2025 సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఈ బూరల పండగ జరగడం వలన మరి ఎక్కువ స్పష్టంగా తెలుస్తుంది ఈ బూరల పండగ ఆధారంగా. అయితే కొందరు నిజమని కొందరు అబద్ధమని కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజంగానే ఆ దినము ఇప్పుడే అయితే ఏంటి పరిస్థితి? ఆలోచించండి. అందుకని వాక్య ప్రకారం నడుచుకుంటే ఆ దినము ఎప్పుడైనా సరే ప్రాబ్లం లేదు. అయితే నిజంగానే దేవుని పట్టణమైన ఇజ్రాయేలులో బూరల పండగ జరుగుతుంది. ఈ న్యూస్లు చూసిన వారు అనవసరంగా కంగారు పడి సమయం వృధా చేసుకోకుండా సిద్ధపడటం మంచిది. ఇంకా దేవుణ్ణి పూర్తిగా నమ్మని వారు, సగం సగం భక్తితో ఉన్నవారు వాక్య ప్రకారం ప్రవర్తించి దేవునికి లోబడితే మంచిది. ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. 25th or 26th సెప్టెంబర్ 2025. చెవిగలవాడు వినుగాక. ఆమేన్.